కాంగ్రెస్ వేదిక మీద విజయమ్మ వైఎస్ఆర్ సతీమణి మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ వేదిక మీద కనిపించనున్నారు అని అంటున్నారు. ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి ఆయన 75వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఆమె ఏకంగా సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలను ఈ వేడుకల కోసం ఆహ్వానించారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లని కూడా పిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులను సైతం ఆహ్వానించారు. వీరితో పాటుగా ఏఐసీసీలో ఉన్న అతిరథ మహారథులను ఆమె పిలిచారు. వీరిలో ఎంతమంది వస్తారు అన్నది పక్కన పెడితే చాలా మంది ప్రముఖులు హాజరు కావచ్చు అన్నది ఇప్పటికే వినిపిస్తున్న మాట. 2023లో వరకు ప్రతి ఏటా వైఎస్ఆర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలను వైసీపీ నిర్వహించేది. కాంగ్రెస్ నాయకులు అయితే ఎక్కడికక్కడ నివాళి అర్పించేవారు. కానీ ఈసారి సీన్ మారింది. వైఎస్ఆర్ తన ఏపీసీసీ చీఫ్ ఆమెను ఆ ప్లేస్లో ఉంచినదే వైఎస్ఆర్ లెగసీ మొత్తం కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు, అలాగే వట్టిపోయిన కాంగ్రెస్కి గట్టి ఓటు సాధించడం కోసం. దాంతో పాటుగా షర్మిల కూడా తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఆమె జయంతిని గ్రాండ్ లెవెల్లో నిర్వహిస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున జరిగే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ఈ సభలో పాల్గొంటారు అని వార్తలు వస్తుండటం. ఆమె వైసీపీలో గౌరవ అధ్యక్షురాలుగా 2022 దాకా ఉన్నారు. ఆ తరువాత ఆ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టిన కుమార్తె కోసం పనిచేస్తాను అని ఆనాడు చెప్పారు. ఏపీలో ఎన్నికల వేళ జగన్ ని దీవించారు, అలాగే షర్మిలను దీవించారు. ఇంతవరకు ఆమె న్యూట్రల్ గానే ఉన్నారు. అయితే సరిగ్గా పోలింగ్ కి 2 రోజుల ముందుగా ఆమె కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న షర్మిలకు ఓటు వేయమని వీడియో సందేశం ద్వారా అప్పీలు చేయడంతో వైసీపీకి అది శరాఘాతంగా తగిలింది. అంతేకాదు విజయమ్మ కుమార్తె పక్షమే అని చెప్పకనే చెప్పినట్లు అయింది. అయితే కుమార్తె ఎన్నికల్లో గెలవడం కోసం ఒక తల్లిగా ఆమె అలా చేశారని సరిపెట్టుకున్న ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలో విజయవాడలో జరిగే వైఎస్ఆర్ జయంతి వేడుకలను విజయమ్మ కనుక హాజరైతే మాత్రం వైసీపీకి భారీ షాకే అని అంటున్నారు. విజయమ్మ పూర్తిగా కూతురు రాజకీయానికే సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే తన భర్త వైఎస్ఆర్ పేరిట జరుగుతున్న కార్యక్రమం కాబట్టి రాజకీయాలకు అతీతంగానే ఆమె పాల్గొంటున్నారు అని భావించినప్పటికీ ఆమె షర్మిలకు ఓటు వేయమని పిలుపు ఇవ్వడాన్ని దీనితో ముడిపెట్టి విశ్లేషణలు చేయడం కూడా జరుగుతుందని అంటున్నారు. ఇక విజయమ్మ కాంగ్రెస్ వేదిక మీద కనిపిస్తే అది కూడా రాజకీయంగా వైఎస్ఆర్ అభిమానులకు సరికొత్త సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా విజయమ్మ కాంగ్రెస్ వేదికను పంచుకోవడం అంటూ జరిగితే అది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అని అంటున్నారు. అయితే వైఎస్ఆర్ జయంతి వేళ ఊరూరా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. నిన్నటికి నిన్న అధికారంలో ఉన్న వైసీపీ కూడా భారీ ఎత్తున వైఎస్ఆర్ రిమార్కబుల్ 75వ జయంతిని నిర్వహిస్తే బాగుండేది అన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ 2 కార్యక్రమాలను సాధారణ జనం సరిపోల్స్తూ వైఎస్ఆర్ లెగసీ ఎవరికి ఇవ్వాలో కూడా ఆలోచిస్తారని కూడా అంటున్న వారు ఉన్నారు. అయితే తాము వైఎస్ఆర్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నామని, ఓట్ల కోసం ఆయన పేరుని తలుచుకునేవారు ఎవరైనా ఏ కార్యక్రమైనా నిర్వహించుకోవచ్చు అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని అనడం విశేషం.